గణేష్ నిమజ్జనానికి బాలాపూర్లో కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడ కోలాహలాన్ని వివరించేందుకు మా కరెస్పాండెంట్ దిలీప్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. దిలీప్, చెప్పండి, బాలాపూర్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఎలా ఉంది అక్కడ ఉత్సాహభరితమైన వాతావరణం? ఎస్ గౌతమి, బాలాపూర్ గణనాథుని శోభాయాత్ర కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఉదయం 5 గంటల వరకే పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ చేశారు. మండపం మొత్తం కూడా నిన్న సాయంత్రం నుంచే మండపం తొలగించే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ శోభాయాత్ర ఉదయం 9 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్రాలీతో ఈ యొక్క బాలాపూర్ పురవీధుల్లో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్రలో చాలా మంది యూత్తో పాటు గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొంటున్నారు. శోభాయాత్రలో మనం ముఖ్యంగా చెప్పుకుంటే భజనలు, అలాగే ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే పూల వర్షాన్ని కూడా కురిపిస్తుంటారు. ప్రతి ఒక్క బిల్డింగ్ పై నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనాలని ఇతర గ్రామాల నుంచి కూడా చాలా మంది ప్రజలు వస్తుంటారు. ప్రస్తుతం మనతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి ఉన్నారు. చెప్పండి అన్న, ఈసారి లడ్డు వేలం పాటలు ఎంతమంది పాల్గొంటున్నారు, ఎలా సాగబోతుంది లడ్డు వేలం పాట? ఈ సంవత్సరం ముందుగా 16 మంది లడ్డు యాక్షన్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం 9 మెంబర్స్ కొత్తగా చేరినారు. బయట వ్యక్తులు అయితే 3 ఉన్నారు. మొత్తం కలిసి టోటల్ 25 మెంబర్స్ ఉన్నారు. ఈ లడ్డు యాక్షన్ 9:30కి లడ్డు యాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఎలా ఉండబోతుంది? లాస్ట్ ఇయర్ 10,32,000 ధర పలికింది. ఈసారి అది క్రాస్ అయిపోయి 11 లక్షలు చేరుతుంది అనుకుంటున్నారు. 11 నుంచి 12 లక్షల వరకు వెళ్తుందని కమిటీ వాళ్ళు అందరూ అనుకుంటారండి. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా టఫ్గా ఉందండి. కొద్దిగా ఈ కాంపిటీషన్ చాలా ఉంది ఈసారి. సో ఈసారి 11 లక్షలకు పైగా లడ్డు వేలం పలికే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ శోభాయాత్ర ప్రారంభమైంది 10 గంటల సమయంలో. ఇక్కడ ప్రత్యేకంగా వేలంపాట గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి గ్రామ దేవతగా భావించే బొడ్రాయి వద్ద యొక్క లడ్డు వేలంపాట కొనసాగుతుంది. లడ్డు వేలంపాటలో గతంలో ఉన్నటువంటి మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అందరి పేర్లు ఇటు కొలన్ మోహన్ రెడ్డి కానివ్వండి, కొలన్ కృష్ణారెడ్డితో పాటు కల్లెం ప్రతాప్ రెడ్డి, కల్లెం అంజిరెడ్డి, రఘునందన్ చారి, కందాడ మాధవ్ రెడ్డి, చుగురింత బాలరెడ్డితో పాటు కల్లెం మదన్ మోహన్ రెడ్డి, సింగిరెడ్డి జైన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, పన్నాల గోవర్ధన్ రెడ్డి, కొలన్ బ్రదర్స్, కందాడి శ్రీధర్ బాబు, సరిత, రఘునందన్ చారి, వీళ్ళందరూ కూడా ఇబ్రాహిం శేఖర్, వీళ్ళందరూ కూడా ఉచితంగా ఈ యొక్క లడ్డు వేలంపాటలో పాల్గొనవచ్చు. ఎవరైనా కొత్తగా ఈసారి లడ్డు వేలంపాటలో పాల్గొనాలంటే వాళ్ళు ముందస్తుగా బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ దగ్గర వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇదే గ్రామానికి సంబంధించిన వ్యక్తులైతే ఎలాంటి రిజిస్ట్రేషన్ అంటే ఎలాంటి వాళ్ళు డిపాజిట్ చూపించాల్సిన అవసరం లేదు. ఇతర గ్రామానికి సంబంధించిన వాళ్ళైతే 11 లక్షల వరకు డిపాజిట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత సంవత్సరం 10,32,000 ఇదే గ్రామానికి సంబంధించినటువంటి కళ్యాణ్ మదన్ మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. అంతకుముందు 2014 సంవత్సరంలో ఇదే గ్రామానికి చెందినటువంటి సింగిరెడ్డి జయంత్ రెడ్డి, అలాగే 2013లో స్థానికంగా ఉన్నటువంటి మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి సొంతం చేసుకున్నాడు. ఇక ఈసారి కూడా అదే ఉత్కంఠ భరితంగా కొనసాగే అవకాశం ఉంది. ఈసారి కొత్తగా 7 మంది తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఉదయం 8 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు. ఇప్పటికే శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ శోభాయాత్ర ఏదైతే అనుకున్నట్టుగానే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ శోభాయాత్ర ఈ యొక్క బాలాపూర్ గణనాథుని శోభాయాత్రతోనే ప్రారంభమవుతుంది. ఈసారి కూడా అదే స్థాయిలో ఇక్కడ నుంచే శోభాయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుని మొదటగా నిమజ్జనం చేస్తామన్నారు. శోభాయాత్ర అక్కడ నుంచే ప్రారంభమవుతుందనుకున్నారు, కానీ ఇక్కడ నుంచే శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక ఈ శోభాయాత్రతోనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ శోభాయాత్ర ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇక మొత్తం కూడా ఈ యొక్క శోభాయాత్రలో ఈ యొక్క గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు కూడా ప్రజలు కూడా పాల్గొంటారు. ఇప్పటికే గతంలో లడ్డు వేలంపాటలో చేజెక్కించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ యొక్క లడ్డూని గత కొన్ని సంవత్సరాలుగా ఈసీఎల్కి సంబంధించినటువంటి హనీ ఫుడ్స్ యజమాని ఉమామహేశ్వరరావు ప్రత్యేకంగా సమర్పిస్తున్నారు. ఒక వినాయకుడి చేతిలో నవరాత్రులు పూజలు అందుకున్న తర్వాత ఈరోజు ప్రత్యేకంగా లడ్డు వేలంపాట వేస్తారు. మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ లడ్డు వేలంపాట వైపే చూస్తుంది. ఎందుకంటే బాలాపూర్ 1994లో 450 రూపాయలతో ఈ యొక్క లడ్డు వేలంపాట ప్రారంభమైంది. గత సంవత్సరం 10,32,000 ధర పలికింది. ఈ గ్రామంతో పాటు మనం ఒకసారి చూసుకోవచ్చు, హిందువులతో పాటు ముస్లింలు కూడా ఈ యొక్క లడ్డు వేలంపాటలో పాల్గొంటారు. గతంలో ఇబ్రాహిం శేఖర్ 2,08,000 లడ్డుని సొంతం చేసుకున్నాడు. సో ఇక్కడ కుల మతాలకు అతీతంగా లడ్డు వేలంపాట జరుగుతుంది. ఎవరైనా లడ్డు వేలంపాటలో పాల్గొనవచ్చు. ఈ లడ్డు వేలంపాటలో వచ్చినటువంటి ప్రతి పైసను కూడా వీళ్ళందరూ కూడా వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతుంటారు. మనం గతంలో చూసుకోవచ్చు, బాలాపూర్ హై స్కూల్ కానివ్వండి, అలాగే వేణుగోపాల స్వామి దేవాలయం కానివ్వండి, గతంలో మహబూబ్ నగర్ వరద బాధితులకు కూడా వీళ్ళు సాయం చేశారు. అలాగే గణేష్ చౌక్తో పాటు మహంకాళి మందిర్తో పాటు ఈ యొక్క స్థానికంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి చాలా దేవాలయాల అభివృద్ధికి వీళ్ళందరూ కూడా ప్రతి పైసా ఖర్చు పెడుతుంటారని చెప్పుకోవచ్చు. గణేష్ ఉత్సవ కమిటీ చాలా
సిస్టమేటిక్గా గణేష్ నవరాత్రులు కొనసాగిస్తుంటుంది. చాలా వరకు మనం నిన్న మొన్న చూసుకుంటే చాలా భక్తుల కోలాహలం ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా వినాయకుని లడ్డూయే కాదు, ఇక్కడ ప్రత్యేకంగా మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈసారి శ్రీశైల గాలి గోపురానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి గాలి గోపురాన్ని కూడా డిజైన్ చేశారు. సో ప్రతి సంవత్సరం బాలాపూర్ వినాయకుడికి ఒక లడ్డూయే కాదు, మండపాన్ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. సో ఈసారి కూడా లడ్డు వేలంపాట ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క లడ్డు అంటే శోభాయాత్రలో గణేష్ వినాయక చవితికి గ్రామంలో ఉన్నటువంటి బంధువులందరూ వస్తారో లేదో తెలియదు, కానీ గణేష్ నిమజ్జనానికి మాత్రం బాలాపూర్లో ఉన్నటువంటి అందరు బంధువులు నిమజ్జనానికి చేరుకుంటారు, నిమజ్జనంలో పాల్గొంటారు. శోభాయాత్రలో పాల్గొని లడ్డు వేలంపాట సమయంలో అందరూ కూడా గ్రామ నడిబొడ్డున చేరుకుంటారు. సో చాలా అంటే గతంలో లడ్డు కొన్న వాళ్ళు కూడా ఇప్పటికే చేరుకున్నారు, మరి కాసేపట్లో మరింత కొంతమంది చేరుకుంటారు. ఈసారి ప్రత్యేకంగా కనుక చూసుకుంటే 7 మంది తమ పేర్లను ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందులో ఈసీఎల్కి సంబంధించిన వ్యక్తులతో పాటు పటంచేరుకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో మొత్తానికి లడ్డు ఉత్కంఠ భరితంగా రేపుతుంది. సో ప్రతి సంవత్సరంలోనే ఈసారి కూడా ఈసీఎల్కి సంబంధించినటువంటి అనీ ఫుడ్స్ యజమాని ఉమామహేశ్వరరావు ప్రత్యేకంగా ఈ యొక్క వినాయకుడికి లడ్డుని సమర్పించుకున్నాడు. 21 అడుగుల ఈ యొక్క బాలాపూర్ వినాయకునికి 21 కేజీల లడ్డూని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా అనీ ఫుడ్స్ యజమాని తాపేశ్వరానికి సంబంధించినటువంటి ఉమామహేశ్వరరావు ఈసీఎల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఇతను అనీ ఫుడ్స్ స్వీట్ షాప్ నిర్వహిస్తున్నాడు. సో ఎందుకు మీకు బాలాపూర్ వినాయకునికి ఎందుకు లడ్డుని సమర్పించుకోవాలనిపించింది? సార్, వినాయకుడు అనగానే మన ట్విన్ సిటీస్లో చిన్న మండపం అవ్వచ్చు, పెద్ద మండపం అవ్వచ్చు, ఖైరతాబాద్ అవ్వచ్చు, కానీ ఈ బాలాపూర్కున్న శక్తి ప్రపంచంలోకి ఎక్కడా లేదండి. అంత ఆకర్షణ శక్తి ఇక్కడ ఉంది. అలాగే వినాయకుడు చేతిలో లడ్డు కూడా చాలా విశిష్టత కలదండి. ఈ లడ్డు తయారు చేయడం మేము మా ఫ్యామిలీ, మా కుటుంబ సభ్యులు, మా వర్కర్సు 11 మంది మాల ధరించి మేము భక్తిపూర్వకంగా సమర్పిస్తుంటాం. 21 కిలోలు లడ్డు, అది కాకుండా 2 కిలోలు వెండి గిన్నెతో కూడా మేము సమర్పిస్తున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ బాలాపూర్ వినాయకుడికి లడ్డు సమర్పించడం? ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు? గత 5-6 సంవత్సరాల నుంచి మేము ఇస్తున్నామండి. ఇప్పుడు వెండి గిన్నెతో ఇస్తున్నాం, ఎప్పటికైనా అది బంగారం గిన్నె చేయాలని నా కోరిక. ఎందుకు అనిపించింది? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి మీరు ఇస్తున్న ఈ 5-6 సంవత్సరాల నుంచి మీకు ఎలాంటి మంచి జరిగింది? సార్, నాకు ఏదైనా కష్టం వచ్చినా బాలాపూర్ గణేష్ని తలుసుకుంటాను. ఆ శక్తి అలాంటిది. తర్వాత ఏంటంటే మనం ఇంకా ఎంత చేసినా ఇంకా తక్కువే. ఈ బాలాపూరు యువకులు కావచ్చు, ఈ కమిటీ సభ్యులు, గ్రామస్తులు వీళ్ళందరూ ప్రేమ, ఆదరణ, భగవంతుడి దయ, ఆ గణేశుడి దయ. రాబోయే రోజుల్లో వినాయకుడిని చేతిలో ఉన్న లడ్డు 20 కిలోలు ఉంటుందా, ఇంకా కేజీలు పెరిగే అవకాశం? లేదండి, 21 కిలో అండి. ఎప్పుడు అదే ఉంటుంది, ఆక్షన్కి వెళ్ళేది అదే ఉంటుంది. ఓకే అండి. సో ఇది ఉమామహేష్ తాపేశ్వరానికి సంబంధించినటువంటి అనీ ఫుడ్స్ యజమాని. ఇతను ఈసీఎల్లో గత కొన్ని సంవత్సరాలుగా అనీ ఫుడ్ స్వీట్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా బాలాపూర్ వినాయకుడికి లడ్డుని సమర్పించుకున్నాడు. లడ్డు సమర్పించుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంటున్నాడు. రానున్న రోజుల్లో ప్రస్తుతానికి 2 కిలోల వెండితో పాటు లడ్డుని కూడా సమర్పిస్తున్నాడు. రానున్న రోజుల్లో దాన్ని బంగారు పళ్ళెంగా మార్చాలనేది తన కోరిక అంటున్నారు. ప్రపంచంలోనే ఖైరతాబాద్ వినాయకుడి తర్వాత అదే శక్తి, అంతా మహిమ బాలాపూర్ వినాయకుడికి ఉందని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నేను వినాయకుడికి చేతిలో 20 కిలోల లడ్డుని సమర్పిస్తున్నాను.